హాయ్ అండి, మరొక సూపర్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మీరు ఎంత బరువు ఉన్నా కానీ సూపర్గా తగ్గించేస్తుంది. డైట్లో ఉన్న హెల్త్ కోసం మంచిగా తినాలి అని అనుకుంటే మాత్రం సూపర్గా పనిచేస్తుంది. వీటి కోసం కావాల్సినవి అయితే పొట్టు మినప్పప్పు, జొన్న రవ్వ, పెసర్లు, సగ్గుబియ్యం, రాగులు ఇవన్నీ కూడా సేమ్ రేషియోలో తీసుకోవాలి. బౌల్ కానీ గ్లాస్తో కానీ 3/4 అవిసె గింజలు తీసుకోండి. 1 స్పూన్ మెంతులు తీసుకోండి. ఈ మెజర్మెంట్తో తీసుకొని ఒకసారి బాగా అన్నిటిని మిక్స్ చేసేసి 2-3 సార్లు వాటర్తో వాష్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో నింపండి. ఈ వాటర్తో మనం రేపు ఇంకా వంపేయము, ఇది బాగా ఇంకిపోతుంది. కొంచెం అవన్నీ మునిగేంత వరకు పోసుకొని పెట్టుకుంటే చాలు. అదే వాటర్ని యూస్ చేస్తాం. వాటర్ ఉంటే, వాటర్ లేకపోతే కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ని అయినా యాడ్ చేయొచ్చు, కానీ మనం వంపేసే పని అయితే లేదు. మార్నింగ్ పట్టుకుంటే కాస్త జిగటగా అనిపించింది. అవిసె గింజల జెల్ ఒకటి, సగ్గుబియ్యం ఒకటి, ఇవి రెండిటి వల్ల ఉంటుంది. అసలు ఇవి ఫ్యాట్ని చాలా తొందరగా కరిగిస్తాయి. కాకపోతే మనము రెగ్యులర్గా వీటిని తీసుకోము కాబట్టి మనకంత తెలియదు. సో మెత్తగా ఫస్ట్ బ్యాచ్కి అయితే నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. మెత్తగా గ్రైండ్ చేసేసుకొని గిన్నెలోకి వేసుకోండి. రెండో బ్యాచ్కి అయితే అడుగున వాటర్ ఉంటుంది కాబట్టి అదే వాటర్ తోటి గ్రైండ్ చేసుకున్నాను. ఇవి ఇలా 2 మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అడుగున కూడా ఏదైనా ప్లేట్ పెట్టుకోండి. ఫర్మెంటేషన్ అయితే చాలా బాగా జరుగుతుంది. మూత పెట్టేసి నేను మార్నింగ్ చూపిస్తున్నాను. భలే ఇలా ఫర్మెంటేషన్ అయిందైతే మన పొట్టలోని పేగులకు చాలా ఇష్టం. బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ మలినాలు కానీ ఇవి తొందరగా కరిగిస్తాయి. అందుకని మనం వెయిట్ లాస్ అవుతాం. ఇంకా అంతకు మించి వేరే కారణం ఏం లేదు. సో ఇలాంటి హెల్తీ ఫుడ్ని మనం రెగ్యులర్గా ఇడ్లీ దోశలు ఎలా తీసుకుంటామో ఇది కూడా మీ బ్రేక్ఫాస్ట్లోకి యాడ్ చేసుకోండి. లేదంటే ఈవినింగ్ డిన్నర్లోకి కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిల్లోకి అవి ఇంకా టేస్టీగా ఉండడం కోసం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ మీకు ఏది నచ్చితే అది, క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. ముందుగా పిండిలో తగినంత ఉప్పును వేసేసుకొని 1 స్పూన్ జీలకర్రను వేసుకొని ఈ కట్ చేసుకున్నవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. నేను సేమ్ బ్యాటర్ తోటి గుంత పొంగనాలు ట్రై చేశాను, ఇడ్లీలు ట్రై చేశాను, ఇలా ట్రై చేశాను. సో గుంత పొంగనాలు అయితే లోపల కొంచెం పచ్చిగా అనిపించింది. ఎంత టైం తీసుకొని ఫ్రై చేసినా కానీ నాకు అంత కరెక్ట్గా అనిపించలేదు. ఇడ్లీ అయితే టేస్ట్ అంతగా అనిపించలేదు. సో నాకు ఈ ప్రాసెస్ అయితే సూపర్గా అనిపించింది. మనం రోజు విడిచి రోజు చేసుకోవచ్చు. మనం ఒకరోజు పిండి వేసుకున్నాము అంటే 3 రోజులు దోశలు తింటాం. అలాంటివి హెల్తీగా ఇవి కూడా రోజు తినచ్చు. సో ఇవి కూడా చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడైతే బెస్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకోకుండా ఇవి మాత్రం ఎప్పటికప్పుడు తయారు చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసుకొని పెనాన్ని వేడి చేసుకోండి. కాస్త కలర్ మాత్రం ఇలా థిక్ కలర్ ఉంటుంది. గుంత పొంగనాలు అయితే నేను బాగా ఇంకా లోపల కుక్ అవ్వలేదని చాలాసేపు కుక్ చేశాను. అవి మరీ కలర్ మారిపోయినాయి. ఆ కలర్ చూస్తే పిల్లలు తినలేరు, పెద్దలు కూడా తినలేరు. బట్ ఫైనల్గా ఏంటి అంటే మనం ఎంత డైట్లో ఉన్నా, ఎంత హెల్తీగా తీసుకోవాలి అనుకున్నా, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా అది మన కంటికి నచ్చాలి, తర్వాత నోటికి నచ్చాలి. అప్పుడే లోపలికి పోతుంది. సో ఇది అలాగే ఉంటుంది. కంటికి బాగుంటుంది, నోట్లోకి కూడా టేస్ట్ బాగానే ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మనం యూస్ చేయొచ్చు. ముందుగా వీటిని చిన్న చిన్న దోశల్లాగా వేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయలేదు. చిన్న చిన్న దోశల్లాగా వేసేసుకోండి. ఇంక ఇంతే కదా అని చెప్పేసి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు. నేను తర్వాత ప్రాసెస్ కూడా చూపిస్తాను, అది కూడా ట్రై చేయండి. సో ఈ కలర్ అయితే వస్తుంది. గుంత పొంగనాలు అయితే ఇంకా డార్క్గా అనిపించాయి. మీరు ఒకవేళ ఈవినింగ్ తినాలి అని అనుకుంటే నైట్ నానబోసుకోండి, మార్నింగ్ గ్రైండ్ చేయండి. 6 to 7 అవర్స్ లేదా 8 అవర్స్ చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఈవినింగ్ డిన్నర్కి సూపర్గా ఉంటుంది. మార్నింగ్ చేసుకోవాలని అంటే మార్నింగ్ నానబెట్టేసుకోండి, నైట్ గ్రైండ్ చేసుకోండి. ఇలా ఇంకో ప్రాసెస్ అయితేనేమో ఒక గరిటె పిండిని తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసేసి కొంచెం పల్చగా తినాలి, దోశలాగా తినాలి అని అనుకుంటే వాటర్ని యాడ్ చేసేసేయండి. ఇలా పల్చగా వేసేసుకొని చుట్టూ ఆయిల్ వేసేసుకొని 2 వైపులా 1-2 సార్లు అటు ఇటు తిప్పుకున్నారు అని అంటే చక్కగా కాలిపోతుంది. వీటిల్లోకి పల్లీ చట్నీ కంటే కూడా పచ్చిమిర్చి టమాటో పచ్చడి, సాంబారు చాలా బాగుంటుంది. తప్పకుండా అవి ప్రిపేర్ చేసుకొని ఒకసారి సర్వ్ చేసి ఒకసారి టేస్ట్ చేయండి. మీకు కూడా నచ్చుతుంది. రెగ్యులర్గా చేసుకోండి, మీ డైట్లోకి యాడ్ చేసుకోండి. Thank you for watching.